హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగులకి, పెన్షనర్లకి సంబంధించి ఒక టెన్షన్ అయితే తీరిపోయిందని చెప్పాలి. ఇదొక గుడ్ న్యూస్‌గా అయితే తీసుకోవచ్చండి. ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే పోస్టల్ బ్యాలెట్‌లకు సంబంధించి గత కొన్ని రోజుల నుంచి వివాదం అయితే కొనసాగుతూనే ఉంది. అయితే వైసీపీ పార్టీ నేతలైతే ఈ విధంగా హైకోర్టును ఆశ్రయించి ముందుగా ఈసీని ఆశ్రయించి తర్వాత ఆహ్, హైకోర్టును ఆశ్రయించి తర్వాత సుప్రీంకోర్టు దాకా కూడా ఈ యొక్క వివాదాన్ని అయితే తీసుకొని వెళ్ళటం అయితే జరిగింది. అత్యవసర ఈ యొక్క ఆహ్, కేసునైతే నడిపించడం అయితే జరిగిందండి. సుప్రీంకోర్టులో కూడా అత్యవసర విచారణను కూడా జరిపించారు. కానీ ఇందులో కూడా సీఎం జగన్‌కైతే ఊహించని షాక్ అయితే తగిలింది. సుప్రీంకోర్టు కూడా ఈ వివాదంలో అయితే ఏమీ లేదని చెప్పి అంటే పోస్టల్ బ్యాలెట్లు ఏవైతే ఉద్యోగులు 80 సంవత్సరాలు పైబడిన అంటే పెన్షనర్స్ వేశారో ఆ ఓట్లన్నీ కూడా చెల్లుబాటు అవుతాయని చెప్పి ఒక సంచలన తీర్పు అయితే ఇచ్చిందండి. ఎటువంటి సంతకం ఉన్నా లేకపోయినా సరే ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అనేటివి ఈసీ ఆదేశాల మేరకే జరిగాయి కాబట్టి ఖచ్చితంగా చెల్లుతాయని చెప్పి ఒక తీర్పునైతే ఇచ్చి ఈ విధంగా ఊహించని మలుపు అయితే తిరిగిందండి. ఈ విధంగా సీఎం జగన్‌కి అయితే ఊహించని షాక్ అయితే తగిలింది. ఇక ఉద్యోగులు, పెన్షనర్లు ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారో వారందరికీ కూడా లైన్ క్లియర్ అయిందని చెప్పి నో టెన్షన్ అయితే తీసుకోవచ్చండి. ఎందుకంటే ఖచ్చితంగా అన్ని ఓట్లు కూడా రేపు లెక్కింపులోకి అయితే రావటం జరుగుతుంది. అవి కూడా ఖచ్చితంగా పరిగణలోకి అయితే తీసుకుంటారు ఆ ఓట్లను కూడా. కాబట్టి ఇక ఉద్యోగ పెన్షనర్లకు నో టెన్షన్ అనే చెప్పొచ్చు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.